నమస్తే, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. ఎయిర్ ఇండియా దేశ అధికారిక విమానయాన సంస్థ. ఒకప్పుడు దేశీయ గగనసీమల్ని ఏలిన సంస్థ. ఇప్పుడు అప్పుల భారాన్ని మోయలేక అమ్మడానికి సిద్ధమైంది. ఈ ఐరావతాన్ని వదిలించుకోవడానికి ఏకంగా 76% వాటాలు అమ్మేయాలని కేంద్రం నిర్ణయించింది. ఇంతలా ఎయిర్ ఇండియా ఎందుకు పతనమైంది? ఇకపై దాన్ని తీసుకునేది ఎవరు? అమ్మకానికి ఎయిర్ ఇండియా, అప్పుల భారం మోయలేక నిర్ణయం. ఒకప్పటి ప్రైవేటు సంస్థ ప్రభుత్వం చేతుల్లోకి. మళ్లీ ఇప్పుడు ప్రైవేటీకరణకు సిద్ధమైన సర్కార్. నిర్వహణ భారం మారుతూ ఉండడంతో ఇక ఏమైనా సరే దాన్ని వదిలించుకోవాలని నిర్ణయించుకుంది సర్కార్. దీనిపై కొంతకాలంగా మల్లగుల్లాలు పడుతున్న కేంద్ర ప్రభుత్వం గత ఏడాదే తన మనసులోని మాటను బయటపెట్టింది. ఎయిర్ ఇండియాలో వాటాను పూర్తిగా విక్రయిస్తామంటూ ప్రకటించింది. ఇప్పటి వరకు ఎంత వాటా అమ్మాలి, ఎలా అమ్మాలి అన్నది నిర్ణయించుకున్న సర్కార్ ఇప్పుడు పూర్తి స్థాయిలో వాటాల విక్రయానికి సిద్ధమైంది. భారీగా అప్పులు పేరుకుపోయిన ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణ ప్రక్రియ ఇప్పుడు మరింత వేగం పుంజుకుంది. కంపెనీలో వ్యూహాత్మక వాటా విక్రయానికి సంబంధించిన ప్రాథమిక సమాచార పత్రాన్ని కేంద్రం ఈ బుధవారం నాడు విడుదల చేసింది. ఈ నియమాల ప్రకారం ఎయిర్ ఇండియాలో ఏకంగా 76% వాటాలు విక్రయించాలి అన్నది కేంద్రం నిర్ణయం. అంతేకాదు, ప్రస్తుతానికి లాభం ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్, సింగపూర్ కు చెందిన SATS తో కలిసి సంయుక్తంగా ఏర్పాటు చేసిన జాయింట్ వెంచర్ సంస్థ AIATSL లో కూడా డిజిన్వెస్ట్మెంట్ ఉంటుందని ప్రకటించింది. కేంద్రం విడుదల చేసిన ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ ఆఫ్ మెమరాండం ప్రకారం ఎయిర్ ఇండియాకు చెందిన మరో 4 అనుబంధ సంస్థలను కూడా విడగొట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇందులో ఎయిర్ ఇండియా ఇంజనీరింగ్ సర్వీసెస్, ఎయిర్ ఇండియా ఎయిర్ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్, హోటల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఎయిర్లైన్ అలైడ్ సర్వీసెస్ కూడా ఉన్నాయి. ఇవి ఎయిర్ ఇండియాకు అనుబంధంగా సేవలందిస్తున్నాయి. ఎయిర్ ఇండియా ఇంజనీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్ విమానాల ఇంజన్ల మెయింటెనెన్స్ సర్వీసులు చూస్తోంది. ఇక ఎయిర్ ఇండియా ఎయిర్ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ విభాగం గ్రౌండ్, కార్గో హ్యాండింగ్, లగేజ్ క్యారియర్ సేవలందిస్తున్నాయి. ఇక హోటల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు ఢిల్లీ, శ్రీనగర్ లో 2 హోటల్స్ ఉన్నాయి. వీటితో పాటు ఎయిర్లైన్ అలైడ్ సర్వీసెస్ దేశంలో 2 టైర్, 3 టైర్ సిటీ. ఇక వీటన్నిటినీ పోషిస్తున్న మహారాజా ఎయిర్ ఇండియా సంస్థ దేశ విదేశాల్లో విమానయాన సర్వీసులు నడుపుతోంది. కానీ ఇప్పుడు మాతృ సంస్థే నష్టాల బాటలో అడుగులేయడంతో మిగిలిన అనుబంధ సంస్థలు కూడా ఈ అమ్మకాల నిర్ణయానికి తలవంచక తప్పలేదు. ఎయిర్ ఇండియా గత కొన్నేళ్లుగా పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయింది. ఇప్పటి వరకు అటు ఇటుగా లెక్కేస్తే 50,000 కోట్ల రూపాయల అప్పులున్నట్లు అంచనా. కాంగ్రెస్ సర్కార్ 2012లో టర్న్ అరౌండ్ ప్రణాళికలో భాగంగా ఎయిర్ ఇండియాకు 5 ఏళ్ల పాటు నిధులు అందిస్తూ వచ్చింది. కానీ వాటిని కూడా మించిపోయేలా ఎయిర్ ఇండియాకు అప్పుల భారం పెరిగిపోయింది. గత ఏడాది చివరి నాటికి వీటితో పాటు అంతర్జాతీయంగా 39 రూట్లలో సేవలందిస్తోంది. ఇందుకోసం 11,214 మంది పర్మనెంట్ ఉద్యోగులు, 203 మంది కాంట్రాక్టు ఉద్యోగులు ఉన్నారు. వీరందరికీ జీతాలు కూడా చెల్లించలేని స్థితిలో కూరుకుపోవడంతో ఎన్డీఏ సర్కార్ ఎయిర్ ఇండియాను అమ్మేయాలని నిర్ణయించుకుంది. ఎయిర్ ఇండియా వాటాల విక్రయ ప్రతిపాదనకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ 2017 జూన్లో ఆమోదముద్ర వేసింది. ఇప్పుడు ఆ ప్రక్రియ బిడ్డింగ్ వరకు వచ్చింది. ఇప్పటికే ఎయిర్ ఇండియా కొనుగోలుకు చాలా సంస్థలు ముందుకొచ్చాయి. ఇందులో ఎయిర్ ఇండియాకు శ్రీకారం చుట్టిన మాతృ సంస్థ టాటాలు కూడా ఆసక్తి కనబరిచారు. టాటా గ్రూప్ తో పాటు ప్రైవేటు రంగ విమానయాన సంస్థ ఇండిగో కూడా ఆసక్తి వ్యక్తం చేసింది. వీటితో పాటు ఎయిర్ ఫ్రాన్స్, అమెరికాకు చెందిన డెల్టాతో కలిసి జెట్ ఎయిర్వేస్ కూడా బిడ్ దాఖలు చేసేందుకు ముందుకొచ్చారు. వీటితో పాటు చాలా సంస్థలు బిడ్ వేశాయి. ఎయిర్ ఇండియాలో వాటాలు కొనుగోలు చేసిన బిల్డర్లు సంస్థను స్వాధీనం చేసుకున్న దగ్గర నుంచి కనీసం 3 ఏళ్ల పాటు పెట్టుబడులు కొనసాగించాలని నిబంధన పెట్టింది. ఎయిర్ ఇండియా కొనుగోలైతే సదరు సంస్థకు 5,000 కోట్ల రూపాయల నికర పెట్టుబడుల విలువ కలిగి ఉండాలి. ఇందుకోసం ఒకే సంస్థ కానీ ఇతర కన్సార్టియంలతో కానీ బిడ్డింగ్ వేసేందుకు అనుమతులిచ్చారు. అయితే ఈ కన్సార్టియంలో భాగమైన సంస్థలన్నీ
ఈఓఐ డెడ్ లైన్ కు ముందు 5 ఏళ్లలో కనీసం 3 ఏళ్ల పాటు లాభాలు ఆర్జించిందై ఉండాలి. అయితే ఒకవేళ కన్సార్షియంలో సభ్యత్వం ఉన్న సంస్థ భారత్ లో షెడ్యూల్ ఎయిర్లైన్ ఆపరేటర్ గా కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉండి మొత్తం కన్సార్షియం ఫెయిడ్ అప్ క్యాపిటల్ లో వాటా గరిష్టంగా 51% మించకూడదని నిబంధనలు విధించింది. ఒకవేళ భారత్ లో షెడ్యూల్ ఎయిర్లైన్ ఆపరేటర్ గా కార్యకలాపాలు లేని విదేశీ ఎయిర్లైన్స్ కు మాత్రం బ్యాంక్ లేదా వెంచర్ క్యాపిటలిస్టులు ఇతర ఆర్థిక సంస్థలతో కలిసి కన్సార్టియం ఏర్పాటు చేసుకునే అవకాశాన్ని కల్పించింది. ఈ వాటాల విక్రయ ప్రక్రియ మొత్తాన్ని ఎర్నెస్ట్ అండ్ యంగ్ సంస్థ పర్యవేక్షిస్తోంది. ఒక దిగ్గజ సంస్థలు అందున దేశీయ అధికారిక విమానయాన సంస్థలు మెజారిటీ వాటాలు అమ్మడానికి ఎక్కడికక్కడ కఠిన నిబంధనలు పెట్టాల్సింది పోయి ఎక్కడికక్కడ కేంద్రం కల్పిస్తున్న వెసులుబాట్లు చూస్తుంటే ఎలాగైనా ఎయిర్ ఇండియాను వదిలించుకోవడానికే సిద్ధమైనట్లుగా కనిపిస్తోంది. ఒకప్పటి ప్రైవేట్ సంస్థను నాటి కాంగ్రెస్ సర్కారు జాతీయం చేస్తే నేడు కమలనాథులు మళ్లీ దాన్ని ప్రైవేటు బాట పట్టిస్తున్నారు. ఇంతకీ 8.5 దశాబ్దాల ఎయిర్ ఇండియా ప్రస్థానం ఎలా సాగింది? జాతీయ అంతర్జాతీయ గగన సీమలను ఏలిన ఎయిర్ ఇండియా ఈ దుస్థితికి ఎలా చేరింది? ఇది స్వయంకృతాపరాధమా లేక పాలకుల నిర్లక్ష్యమా? ఎయిర్ ఇండియా ఉత్థాన పతనాలు ఎలా సాగాయి? భారత ప్రజలకు విమానయానం అంటే పరిచయం చేసిన తొలినాటి ప్రభుత్వ ఎయిర్లైన్స్ ఎయిర్ ఇండియాని. ఇప్పటి వరకు దేశంలో వందలాది ఎయిర్లైన్ సంస్థలొచ్చాయి. కానీ ఇప్పటికీ ఎయిర్ ఇండియా అంటే ఆ రాజసమే వేరు. మహారాజా మనల్ని ఆహ్వానిస్తున్నట్లుగా ఉండే లోగో, ఆపై రాజభవనాన్ని తలపించే విమానాలు, ఇవన్నీ ఎయిర్ ఇండియాతో ప్రజలకు ఎనలేని అనుబంధాన్ని పెంచేశాయి. అలాంటి ఎయిర్ ఇండియాను అమ్మేస్తున్నారంటే భారతీయుల మనసుల్లో ఏదో తెలియని అసంతృప్తి కనిపిస్తోంది. 86 ఏళ్ల కిందట మొదలైన ఎయిర్ ఇండియా ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది ఎయిర్ ఇండియా. 1932లో టాటా ఎయిర్లైన్స్ గా ప్రారంభమైన సంస్థ ఇప్పుడు ఎయిర్ ఇండియాగా మారింది. ప్రముఖ పారిశ్రామికవేత్త జేఆర్డీ టాటా తొలి విమానాన్ని తానే స్వయంగా కరాచీ, ముంబై మధ్య నడిపారు. 1946లో టాటా ఎయిర్లైన్స్ ను ఎయిర్ ఇండియా పేరుతో పబ్లిక్ కంపెనీగా మార్చారాయన. జేఆర్డీ టాటాల కలల పుత్రికగా చెప్పే ఎయిర్ ఇండియా టాటాల నిర్వహణలో ప్రపంచంలోని అత్యుత్తమ ఎయిర్లైన్స్ లో ఒకటిగా పేరు తెచ్చుకుంది. 1953 వరకు టాటాల అధీనంలో ఉన్న టాటా ఎయిర్లైన్స్ సంస్థను నాటి ప్రధాని పండిట్ నెహ్రూ జాతీయం చేశారు. అక్కడి నుంచి చాలా ఏళ్ల పాటు ఎయిర్ ఇండియా లాభాల్లోనే నడిచింది. కానీ తరువాతి కాలంలో పాలకుల తప్పుడు నిర్ణయాలతో ఎయిర్ ఇండియా క్రమేపీ నష్టాల ఊబిలో కూరుకుపోయింది. Air India 108, contact departure control now 121.1. ప్రభుత్వ అంచనాల ప్రకారం ఎయిర్ ఇండియాకు 50,000 కోట్లకు పైగానే అప్పులున్నాయి. దీంతో ఆ భారాన్ని వదిలించుకోవడానికి ఒక్కో ప్రభుత్వం నెమ్మదిగా నిర్ణయాలు తీసుకుని ఇప్పుడు ఆ దిశగా అడుగులేస్తోంది. ఏడాది కిందటే ఎయిర్ ఇండియాలో పెట్టుబడుల ఉపసంహరణకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన తర్వాత ఈ ప్రక్రియ వేగం పుంజుకుంది. ఏ మేరకు పెట్టుబడులు ఉపసంహరించాలి అన్న దానిపై ఇన్నాళ్లు తర్జన భర్జనలు పడ్డ కేంద్ర పాలకులు ఇప్పటికి నిర్ణయం తీసుకున్నారు. ఎయిర్ ఇండియాను అమ్మడం మీద విమర్శలొస్తున్నా దానికి కారణాలు చెప్పుకొస్తున్నారు. గతంలో నష్టాలను తట్టుకోలేక ప్రైవేటు పరం చేసిన బ్రిటిష్ ఎయిర్వేస్, లుఫ్తాన్సా, క్వాంటస్ వంటి ఎయిర్లైన్స్ ఇప్పుడు అప్పులన్నీ తీర్చేసి లాభాల బాటలో పరుగులు పెడుతున్నాయని గుర్తు చేస్తున్నారు. ఒకవేళ మన కర్మకాలి ఎయిర్ ఇండియా ప్రైవేటు పరం అయ్యాక కూడా నష్టాలు మూటగట్టుకున్నా ఆ భారం ప్రభుత్వం మీద పడదంటున్నాయి. ప్రైవేటు విమానయాన కంపెనీలు నష్టాల్లో కూరుకుపోయినా వాటిని ఆదుకునేందుకు ప్రజాధనాన్ని వెచ్చించే అవసరం ఉండదని, ఆ సొమ్ముతో లాభాల్లో ఉన్న ఇతర సంస్థల్లో పెట్టుబడులు పెట్టొచ్చన్నది కేంద్ర పాలకులు చెప్తున్న మాట. ఎయిర్ ఇండియాలో డిజిన్వెస్ట్మెంట్ పూర్తయితే చాలా ఉపశమనం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తోంది సర్కార్. అయితే ఇంతవరకు బాగానే ఉన్న ఎయిర్ ఇండియా భవిష్యత్ ఏంటన్నది మాత్రం సమాధానం లేని ప్రశ్నగానే మిగిలిపోయింది. నిజానికి ఎయిర్ ఇండియా నష్టాల నుంచి బయటపడేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసింది. అందులో భాగంగానే 2007లో ఎయిర్ ఇండియా, ఇండియన్ ఎయిర్లైన్స్ లను ఒక్కటి చేసింది. ఇంతవరకు బాగానే ఉన్నా ఆపై ఈ సంస్థ కోసం అవసరం లేకున్నా విమానాలు కొనడం, వాటిని లీజుకు తీసుకోవడం, లాభాలు తెచ్చే రూట్లను ప్రైవేటుకి ఇచ్చేయడం, ఈ రెండు సంస్థలను కలిపివేయడం వంటి నిర్ణయాలతో భారీ నష్టాలు మూటగట్టుకుంది. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లు ఇప్పుడు ఈ నిర్ణయాలపై సీబీఐతో విచారణ జరిపిస్తామంటూ పాలకులు చేస్తున్న వ్యాఖ్యలు నిజంగానే ఎయిర్ ఇండియా మీద
కేంద్రానుకున్న చిత్తశుద్ధికి అద్దం పడుతున్నాయి. గడిచిన 4 దశాబ్దాలుగా కేంద్రంలో ఎవరు అధికారంలోకి వచ్చినా తమ యథాశక్తి ఎయిర్ ఇండియాను నాశనం చేస్తూ వచ్చారే తప్ప దాన్ని నిలబెట్టే ప్రయత్నం ఒక్కరూ చేయలేదు. ఇక ఎయిర్ ఇండియాకు మరో పెద్ద శాపం సంస్థ ఉద్యోగులు. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రపంచంలోని ప్రముఖ విమానయాన సంస్థలన్నీ ఆధునిక బాట పడుతుంటే ఎయిర్ ఇండియా మాత్రం ఇంకా 1940లోనే ఉండిపోయింది. నల్లులు కుట్టే సీట్లు, మర్యాద మన్నన పట్టించుకోని ఉద్యోగులు, అడ్డదిడ్డంగా అడ్డగోలుగా విమాన ప్రయాణ షెడ్యూల్ మార్చే అధికారులు, పాలకుల అడుగులకు మడుగులెత్తే ఉన్నతాధికారులు, ఇలా చెప్పుకుంటూ పోతే అబ్బో ఎయిర్ ఇండియా వికారాలు అన్ని ఇన్ని కావు. విదేశీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లలో డిలేడ్ అంటూ సర్వసాధారణంగా కనిపించే విమాన సర్వీసుల్లో ఎక్కువగా కనిపించేవి ఎయిర్ ఇండియావే. (2013లో ఎయిర్ ఇండియా ఉద్యోగుల వేతనాలను 13% తగ్గించారు. నోటీసులు ఇవ్వకుండా జీతాలు తగ్గించారని ఉద్యోగులు రోడ్డుకెక్కడంతో ఈ వ్యవహారం ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉంది. ఇలా ఉద్యోగులు యాజమాన్యాల మధ్య దూరం నానాటికి పెరుగుతూనే వస్తోంది తప్ప తగ్గడం లేదు. నిజానికి ప్రైవేట్ ఎయిర్లైన్స్ తో పోలిస్తే ధరలు ఎక్కువగా ఉన్నా ఎయిర్ ఇండియా విమానాల్లో ఛార్జీలకు తగ్గ సదుపాయాలు సౌకర్యాలు ఉండవు. విమాన నిర్వహణ, ఇంటీరియర్, లగేజ్ గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకునే పరిస్థితే లేదు. ప్రపంచంలో అనేక ప్రభుత్వ రంగ విమానయాన సంస్థలు నష్టాల్లోనే ఉన్నా ఎయిర్ ఇండియా లాంటి ధీరమైన పరిస్థితి వేటికి లేదు. నిజానికి ఎయిర్ ఇండియా పరిస్థితి ఇంత ధీరంగా ఉన్నా ఉద్యోగుల తీరులో మాత్రం మార్పు రాలేదనే చెప్పాలి. ఇలా అన్ని కారణాలు కలగలిసి ఎయిర్ ఇండియాను ఇలా అప్పుల ఊబిలో ముంచేశాయి. ఇండియాను అమ్మేయడమే పరిష్కారమా? మరో మార్గం లేదా? ఇండియాను అమ్మేయడమే పరిష్కారమా? దానికి మరో ప్రత్యామ్నాయమే లేదా? ప్రభుత్వ రంగ సంస్థలకు లాభాలే పరమావధ? ప్రజలకు అందించే సేవల సంగతేంటి? హజ్ యాత్ర సబ్సిడీల మాటేంటి? అసలు ఎయిర్ ఇండియాను ప్రభుత్వమే కొనసాగించడానికి ఒక్కదారి కూడా లేదా? ఎయిర్ ఇండియా ఫర్ సేల్ అనే ట్యాగ్ తగిలించింది భారత ప్రభుత్వం. ఒకప్పుడు టాటా చేతిలో లాభాల బాటలో నడిచిన సంస్థ ప్రభుత్వం జాతీయం చేసిన తర్వాత బయటకు లాగుదా సంస్థను తమ అత్తారిల్లులా భావించే ప్రజాప్రతినిధులు, కాలం చెల్లిన విధానాలను పట్టుకుని వేలాడుతున్న అధికారులు తలో చెయ్యేసి ఎయిర్ ఇండియా ఉసురు తీశారు. తిలాపాపం తలా పిడికెడు. ఎయిర్ ఇండియా ఈ దుస్థితికి రావడానికి పాలకులే ప్రధాన కారణం. ఏడాది కిందటి వరకు ప్రధాని కార్యాలయమే ఎయిర్ ఇండియాకు 120 కోట్ల రూపాయల బాకీ ఉంది. ఇక వీరితో పాటు మంత్రులు, ఎంపీల గురించి వేరే చెప్పనక్కర్లేదు. ఉత్తరాదిలో చాలా మంది ఎంపీలు ఎయిర్ ఇండియాను తమ సొంత సంస్థలా వాడుకుంటారు. గతంలో కొందరు మంత్రులు తమ పెళ్లాం పిల్లలతో షాపింగులు చేయడానికి విమానాలేసుకుని విదేశాలకు కూడా వెళ్లి వచ్చారంటే ఎయిర్ ఇండియా ఎంతలా దుర్వినియోగం అయిందో అర్థమవుతోంది. గతంలో ఓ కేంద్ర మంత్రి క్రికెట్ మ్యాచ్ చూడటానికి ఎయిర్ ఇండియా స్పెషల్ ఫ్లైట్ లో వెళ్లొచ్చారు. ఎక్కడి వరకో ఎందుకు, శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ ఉదంతం ఎయిర్ ఇండియాతో పాలకుల వ్యవహార శైలికి ప్రత్యక్ష ఉదాహరణ. నిజానికి ఎయిర్ ఇండియాను ఎలాగైనా వదిలించుకోవాలి అన్నది కేంద్ర నిర్ణయంలా కనిపిస్తోంది. ఎందుకంటే నాకే కనుక అధికారం ఉంటే ఎయిర్ ఇండియాను వెంటనే అమ్మేస్తానని కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ ఎప్పుడో స్టేట్మెంట్ ఇచ్చేశారు. ఇక ఇంత భారీ అప్పులున్న సంస్థను నడిపించడం కష్టమంటూ నీతి ఆయోగ్ పెద్దలంతా తేల్చి చెప్పేశారు. ఇక 6 నెలలు, ఏడాది పాటు అంటూ టైం పాస్ చేయకుండా వీలైనంత త్వరగా ఎయిర్ ఇండియాను అమ్మేయాలని అరవింద్ పనగరియా కూడా ఓ మాట కేంద్రానికి చెప్పుకొచ్చేశారు. పదుగురాడు మాట పాడియే అన్నట్లు వెంటనే అంతా ఎయిర్ ఇండియా నమ్మడానికి రంగం సిద్ధం చేసేశారు. ఇప్పుడు ఏకంగా 76% వాటాలు అమ్మేయాలని తీర్మానం చేసుకున్నారు. నిజానికి ఇలాంటి అడ్డగోలు వ్యవహారాల మీద దృష్టి పెట్టకుండా అప్పుల బూచిని సాకుగా చూపించి అమ్మేయడమే బెటర్ అని అనుకోవడం కూడా హర్షణీయం కాదు. వాస్తవంగా ఇప్పుడిప్పుడే నిర్వహణ లాభాలు ఆర్జిస్తున్న సంస్థను విక్రయించడం వెనుక సర్కారు నిర్లక్ష్యం ఉంది అన్న ఆరోపణలు ఉన్నాయి. ఎయిర్ ఇండియా ఇంటర్నేషనల్ రూట్లలో 62% వాటాను కలిగి ఉంది. భారీగా అప్పులున్నా ఇప్పటికీ ఎయిర్ ఇండియాకున్న 14% దేశీయ మార్కెట్, అంతర్జాతీయ ఎయిర్ ట్రాఫిక్ లో వాటా అమోఘమనే చెప్పాలి. భారత్ నుంచి విదేశాలకు వెళ్లే అంతర్జాతీయ ఎయిర్ ట్రాఫిక్ కు సంబంధించి 17% వాటా ఎయిర్ ఇండియాదే.
ఇక సంస్థకు చెందిన డ్రీమ్ లైనర్ విమానాలను అద్దెకివ్వడం, విక్రయించడం వంటి చర్యల ద్వారా గడిచిన 3 ఏళ్లలో 5,000 కోట్లకు పైగా రుణభారం తగ్గించుకుంది. దీనికి తోడు సంస్థకు దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో భవనాలు, ఆస్తులు ఉన్నాయి. వీటిని విక్రయించి సర్కారు తగిన దన్నునిస్తూ ప్రధాన కార్యకలాపాలపై దృష్టి సారిస్తే ఎయిర్ ఇండియా కోలుకోవడం పెద్ద పనే కాదన్నది బిజినెస్ అనలిస్టుల అభిప్రాయం. ఎన్ని దారులున్నా గానీ ఎయిర్ ఇండియాను ప్రైవేట్ సంస్థకు అమ్మేసి చేతులు దులుపుకోవాలనుకుంటోంది కేంద్ర ప్రభుత్వం. పాలకులు ఎలాంటి నిర్ణయాలకైనా సిద్ధంగా ఉన్నా ఉద్యోగులు మాత్రం వాటిని వ్యతిరేకిస్తున్నారు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఒక పైలట్లు తప్ప మిగిలిన వాళ్లంతా వ్యతిరేకిస్తున్నారు. తమకు రావాల్సిన బకాయిల సంగతి తేల్చి సంస్థలో వాటాలు అమ్ముకోండని ఇప్పటికే కోర్టుకెక్కారు. 25,000 మందికి పైగా ఉద్యోగులకు 1,200 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించాల్సిందే. దీంతో పాటు నోటీసులు ఇవ్వకుండా జీతాలు తగ్గించిన కేసు కూడా కోర్టులో ఉంది. ఇవేమీ తేల్చకుండా ఎయిర్ ఇండియాలో వాటాలమ్మితే ఆందోళన చేస్తామంటున్నారు ఆ సంస్థ సిబ్బంది. అంతేకాదు, ఇప్పుడు ఏకంగా 76% అమ్మేయడానికి కేంద్రం సిద్ధమైంది. అంటే కేంద్రం చేతిలో ఉండే వాటాతో ఎయిర్ ఇండియాను ఏమాత్రం ప్రభావితం చేయలేని పరిస్థితి. వాటాల అమ్మకం పూర్తయ్యాక కొత్త సంస్థ ఎయిర్ ఇండియా అన్న పేరు మార్చేసి కొత్త పేరు పెడితే ఇకప్పుడు భారత ప్రభుత్వం చేతిలో అధికారిక ఎయిర్లైన్స్ అనేదే లేకుండా పోతుంది. అంటే ఎలా చూసినా ఎయిర్ ఇండియాలో వాటాల అమ్మకం కరెక్ట్ కాదు అన్నది అర్థమవుతోంది. అంతేకాదు, లాభాలే పరమావధిగా భావించే ప్రైవేట్ సంస్థల నుండి రాయితీలు ఆశించడం అత్యాశ అవుతుంది. ఇక హజ్ యాత్రలు, విదేశాల్లో చదువుకునే విద్యార్థులు, ఇలా చాలా వర్గాలకు కేంద్రం ఇస్తున్న సబ్సిడీలు పూర్తిగా ఎత్తేయాల్సి ఉంటుంది. ఆపై ప్రైవేటు సంస్థలన్నీ కుమ్మక్కై టికెట్ రేట్లు పెంచేసినా అడిగేవాడే ఉండడు. ఒకవేళ అడగాలన్నా కేంద్రానికి అంత అధికారం ఉండదు. ఎయిర్ ఇండియాలో వాటాల అమ్మకం పూర్తయితే సామాన్యుడికి విమానయానం అందరి ద్రాక్షాలనే మిగిలిపోతుంది. ఎయిర్ ఇండియాకు అప్పులున్నమాట నిజమే, కానీ అంతకు మించి ఉన్న ఆస్తులున్నా వాటితో అప్పులు తీర్చి సంస్థను గాడిలో పెట్టే విధానాలు ఆలోచించకుండా అన్నట్లుగా అమ్మేయడానికి సిద్ధమవుతున్న పాలకుల తీరు కోట్ల మంది ప్రజలను నిస్పృహకు గురి చేస్తోంది. ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్. మరంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.